సో గైస్ మనం డిఫరెంట్ ఫ్రీలాన్స్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాము. వెబ్సైట్ డిజైన్ అవ్వచ్చు, లేకపోతే లీడ్స్ జనరేట్ చేయడం అవ్వచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఈ ఫ్రీలాన్స్ బిజినెస్ని మన ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇందులో నేను ఈరోజు చెప్పే స్ట్రాటజీస్లో మోస్ట్ ఆఫ్ ది స్ట్రాటజీస్ నేను ఫాలో అవుతూ నా యొక్క డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు కూడా ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ హెల్ప్ అవుతాయి గురించి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే గైస్, సో ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు ఈ ఫ్రీలాన్స్ బిజినెస్ అన్నది లాంగ్ టర్మ్ బేస్డ్ బిజినెస్ గురించి. సో మీరు ఒక బ్రాండ్ అన్నది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. అది ఒక పర్సనల్ బ్రాండ్ అవ్వచ్చు, లేకపోతే ఒక కార్పొరేట్ బ్రాండ్ అవ్వచ్చు. ఓకే, ఇన్ కేస్ మీరు ఒక పర్సనల్ బ్రాండ్ స్ట్రాంగ్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆన్ ద కెమెరా మీ యొక్క ఫేస్ చూపిస్తూ వీడియోస్ అన్నది రికార్డ్ చేయండి. వీడియోస్ రికార్డ్ చేస్తూ అది సోషల్ మీడియాలోని, అదేవిధంగా యూట్యూబ్ డిఫరెంట్ సోషల్ మీడియా, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్లో పబ్లిష్ చేస్తూ మీ యొక్క బ్రాండ్ అన్నదే బిల్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ కూడా మెయింటైన్ చేయండి. ఓకే, మీ యొక్క సపోజ్ ఇప్పుడు మీరు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో నేను ఆల్రెడీ మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన యూట్యూబ్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలోని ప్రొఫైల్ సెటప్ చేసి కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా నేను ఆల్రెడీ ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ కూడా venkatranda.com అనే డొమైన్కి మీరు వెళితే నా వర్డ్ప్రెస్ బ్లాగ్ మీరు ఫైండ్ అవుట్ చేస్తూ మీరు కూడా ఇదే విధంగా ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ అన్నది మెయింటైన్ చేస్తూ అందులో మీరు కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ మీ యొక్క సర్వీసెస్ అని అందులో మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే సెటప్ చేయండి. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఫ్రీలాన్స్ ఏ సర్వీస్ అయితే ఇస్తున్నారో ఆ సర్వీసెస్ మీద వీడియోస్ అయితే చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి నన్నే అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను అటు ఇంగ్లీష్లోని అదేవిధంగా తెలుగులోని వెంకట్రండ అనే యూట్యూబ్ ఛానల్ సెటప్ చేసి నేను ఏ డిజిటల్ మార్కెటింగ్లో ఏ థింగ్స్ మీద ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, అదేవిధంగా బ్లాగ్ సెటప్, వీటి మీద నేను ఎక్కువ సర్వీసెస్ ఇస్తున్నాను గురించి నా వీడియోస్ కూడా ఎక్కువ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మీద ఎక్కువ వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే మీరు ఏ సర్వీస్ అయితే ఇస్తున్నారో ఆ సర్వీసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ సర్వీసెస్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతాయి, ఆ సర్వీసెస్ మిగతా వాటితో చూస్తే మీరు ఎలా డిఫరెంట్, ఓకే మీ సర్వీసెస్తో వాళ్ళకి ఎటువంటి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తే మీకు చాలా బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. యూట్యూబ్ అనేది బాగా కన్సిడర్ చేయండి. ఎక్కువ మీరు యూట్యూబ్లో ఏంటంటే విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు గురించి. యూట్యూబ్ అన్నది మీకు చాలా బెటర్గా వర్కౌట్ అవుతుంది గురించి యూట్యూబ్ని మీరు కంపల్సరీగా కన్సిడర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు కొంత బడ్జెట్ అన్నది గూగుల్లోని, ఫేస్బుక్ యాడ్స్లోని కొంత బడ్జెట్ అన్నది పెట్టి యాడ్స్ అయితే రన్ చేయండి. ముందు ఏంటంటే మీరు ఈ ఫేస్బుక్లోని అదేవిధంగా యూట్యూబ్లోని మీరు కొంత ఆడియన్స్ని అయితే బిల్డ్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాగ్రామ్లోని ఈ ఫేస్బుక్లో కొంత ఆడియన్స్ని బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు రీటార్గెటింగ్ యాడ్స్ కూడా ట్రై చేయొచ్చు. మీరు ఒక సైడ్ నుంచి ఆర్గానిక్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఆర్గానిక్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ ఎవరైతే యూజర్స్ మీ యొక్క ఆర్గానిక్ కంటెంట్ తోటి ఎంగేజ్ అవుతున్నారో ఆ యూజర్స్ని మీరు ఈ ఫేస్బుక్ యాడ్స్లో రీటార్గెటింగ్ చేయొచ్చు. రీటార్గెటింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ముందు మీ గురించి వాళ్ళకి తెలుస్తుంది గురించి. రీటార్గెటింగ్ చేసినప్పుడు మీరు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ లేదా పర్టికులర్ సర్వీస్ మీరు రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ కూడా సెటప్ చేసుకోండి. ఎవరైతే మీ సిటీకి సపోజ్ ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను, ఎవరైనా సరే యూజర్స్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ రాజమండ్రి, ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ రాజమండ్రి అని ఎవరైనా సెర్చ్ చేస్తే నా గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అదేవిధంగా మీరు మీ యొక్క సిటీని కన్సిడర్ చేసుకుని మీరు ఒక గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ సెటప్ చేస్తూ అందులో ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా మీరు ఎవరికైతే సర్వీసెస్ ఇస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు టెస్టిమోనియల్స్ అనేవి రివ్యూస్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈమెయిల్. ఓకే, మీరు బ్లాగ్ రన్ చేయమని చెప్పాను, అదేవిధంగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయమని చెప్పాను. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఒక ఫ్రీ ఈబుక్ అన్నది క్రియేట్ చేయాలి. ఒక ఈబుక్ అన్నది క్రియేట్ చేసి ఆ ఈబుక్కి ఒక ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసి ఆ ల్యాండింగ్ పేజ్ ద్వారా ఆ ఈబుక్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. మనకు యూట్యూబ్కి వచ్చే యూజర్స్నే, అదేవిధంగా బ్లాగ్కి వచ్చే యూజర్స్నే ఈ పర్టికులర్ ల్యాండింగ్ పేజ్కి డైవర్ట్ చేసి వాళ్ళు ఆ పర్టికులర్ ప్రీ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఈమెయిల్ ఐడి అనేది ఇస్తారు. మనకి ఇలా కొన్ని ఈమెయిల్ ఐడీస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఏంటంటే మనం ఒక హెల్ప్ఫుల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళని యూజర్స్ మనం నిచ్యూర్ చేసిన తర్వాత మన యొక్క సర్వీసెస్ని రికమెండ్ చేస్తే వాళ్ళు ఎక్కువ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మీరు
మేజర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయిన ఫేస్బుక్ పేజు, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, లింక్డ్ఇన్, అదేవిధంగా లింక్డ్ఇన్ ఈ ప్లాట్ఫామ్స్లో మీ యొక్క ప్రొఫైల్స్ క్రియేట్ చేసి సో వీటిలో మీరు కంటెంట్ అన్నది కన్సిస్టెంట్గా పెడుతూ ఉండాలి. సో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేటప్పటికి గాయస్, ఈ స్ట్రాటజీ అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో అదే ఆ స్ట్రాటజీ ఏంటంటే, సో కొంతమంది క్లయింట్స్కి మీరు బిగినింగ్లో ఉంటాయి. ఓకే, మీరు బిగినింగ్లో ఉన్నప్పుడు సో కొంతమంది క్లయింట్స్కి మీరు సర్వీస్ అన్నది ఫ్రీగా ప్రొవైడ్ చేయండి, లేదా వెరీ వెరీ తక్కువ కాస్ట్కి అన్నది ప్రొవైడ్ చేయండి. సో ప్రొవైడ్ చేసి సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి మీరు బెస్ట్ సర్వీస్ ఇచ్చి సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏంటంటే టెస్టిమోనియల్స్ తీసుకోండి. ఇక్కడ టెస్టిమోనియల్స్ అంటే ఓన్లీ టెస్ట్ బేస్డ్ టెస్టిమోనియల్సే కాదు, వీడియో బేస్డ్ టెస్టిమోనియల్స్ కూడా తీసుకుని వాటిని మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ప్లేస్ చేసుకుని సో ఈ టెస్టిమోనియల్స్ చూపించి ఈ టెస్టిమోనియల్స్ చూపించి మీరు యూట్యూబ్ ద్వారా, బ్లాగ్ ద్వారా, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా, అదేవిధంగా పెయిడ్ అడ్వర్టైజింగ్ ద్వారా మీరు కొత్త క్లయింట్స్ని మీరు అక్వైర్ చేయొచ్చు. ఓకే గైస్, సో ఈరోజు వీడియోలో నేను మీకు ఏ టెక్నిక్స్ అయితే చెప్పాను సో ఆ టెక్నిక్స్ ఒకసారి మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే, మీరు స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ కానీ లేదా కార్పొరేట్ బ్రాండ్ని కానీ బిల్డ్ చేసుకోండి. తర్వాత ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ రన్ చేయండి, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి. నెక్స్ట్ గూగుల్ అండ్ ఫేస్బుక్ యాడ్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అన్నది సెటప్ చేసుకోండి. మీ బ్లాగ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసి ఈమెయిల్ మార్కెటింగ్ కూడా చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయిన ఫేస్బుక్ పేజు, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, లింక్డ్ఇన్ సెటప్ చేసి వీటిలో కన్సిస్టెంట్గా కంటెంట్ అన్నది ప్రొడ్యూస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంతమంది క్లయింట్స్కి ఫ్రీ సర్వీస్ ఇచ్చి సో వాళ్ళ దగ్గర నుంచి వీడియో టెస్టిమోనియల్స్ తీసుకొని సో కొత్త క్లయింట్స్ అనేది తెచ్చుకోండి. ఓకే గైస్, సో ఈ స్ట్రాటజీస్ మీరు ఫాలో అయితే మీ యొక్క ఫ్రీలాన్స్ బిజినెస్, సో వాట్ ఎవర్ ద బిజినెస్, మీరు బ్యూటీ నుంచి బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ నుంచి బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ నుంచి బిజినెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ నుంచి బిజినెస్ అది మీరు ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి మీ యొక్క ఫ్రీలాన్స్ బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.